సో లెట్ us టాక్ అబౌట్ కరప్షన్ సార్. ఈయన అవినీతి పరుడు అని చెప్పి బాబు గారిని జగన్ గారు అరెస్ట్ చేస్తారు. లేదు వాళ్ళే అవినీతి పరులు, ఇంత అవినీతి చేసిండ్రని టీడీపీ వాళ్ళు వాళ్ళని ఆరోపిస్తారు. అసలు ఈ అవినీతి విషయంలో మీకున్న నాలెడ్జ్ ఏంది, మీరు ఏం చెప్తారు దీనిపైన? ఒకటి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎంటైర్ హైటెక్ సిటీ ఏరియా మొత్తం ఆయనే కదా డెవలప్ చేసింది. ఆయనకి తెలుసు కదా అవన్నీ తీసుకొచ్చాయి. ఆయన నిజంగా అవినీతి చేయాలంటే అక్కడ ఒక 200-300 ఎకరాలు కొనుక్కుంటే 8,000 కోట్లు అయ్యేది ఈ రోజున. ఒక్క ఎకరం అన్నా ఉందా అక్కడ? చేసుకోగలిగారా? అది నేను చెప్పలేను సార్. అది చేసుకోలేకపోయారు అంటే అక్కడ లేదు. రెండోది, ఇక్కడ మీరు వచ్చిన తర్వాత అవినీతి ఎక్కడ, ఏ ప్రాజెక్ట్లో మీరు అవినీతి మీరు ఇందాక అడిగారు కదా సార్, సారీ టు ఆస్క్ దిస్, మీరు ఇందాక అడిగినారు ఎవరైనా ప్రూవ్ చేయగలుగుతారా వీళ్ళు అవినీతి పరులు కాదు అని, లేకపోతే అవును అని? సో ఈ ప్రశ్న మీరు అడిగినప్పుడు నేను ఇది అడగకపోతే చాలా మంది ప్రజలు నన్ను నువ్వు ఎందుకు అడగలేదు అంటారని అడగండి. సో చంద్రబాబు గారు కావాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు, అక్కడ సంపాదించుకోవచ్చు, కానీ చేయగలిగినరా చేయలేరు అని అంటారు. దీన్ని ప్రూవ్ చేసే శక్తి ఉందా అని అడిగితే ఏం చెప్తారు సార్ మరి? ఒకటమ్మా, ఇప్పుడు మేము పార్టీలో ఉంటాం కాబట్టి మాకు తెలుసు బయట ఆరోపణలు వాళ్ళు ఏది చేపెట్టి చేయొచ్చు. నిజంగా తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు ఉండుంటే, ఆయన దగ్గర అంత ఉంటే అందరినీ సహాయం చేయండి ఎన్నికల్లో గెలవటానికి అని అందరిని అడగాల్సిన అవసరమే లేదు బాబు గారికి. ఓకే ఓకే అర్థమైందా? ఇవన్నీ ఇప్పుడు ఇతను 1000 కోట్ల ఈ శాండ్ ఈ మైన్లో సంపాదించి ఒక సోషల్ మీడియా అధికారులు అంతా మేనేజ్ చేస్తూ ఉంటే ఆ తట్టుకునే శక్తి ఈరోజు అవినీతి సొమ్ము లేకే కదా ఈరోజు ఇంత బాధలు పడుతుంది తెలుగుదేశం పార్టీ. అంటే అధికారం కన్నా సొమ్ము గొప్పది కాదు కదా సార్. అధికారంలో ఉంటే మనం పైసలు ఉన్నా లేకున్నా నడపచ్చు. అంటే మీరు చెప్పేది అంత అవినీతి చేస్తుంటే ఆయన మొత్తం ఎతికారు కదా. ఫస్ట్ ఆయన డే 1 నుంచి ఇదే పనిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడన్నా ₹1 దొరకగలిగిందా? స్కిల్ స్కామ్ అన్నారు, ముందు 150 అన్నారు, 125 అన్నారు, తర్వాత 25కి వచ్చారు. ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయారు. రింగ్ రోడ్డు లేని రింగ్ రోడ్లో స్కామ్ అన్నారు, అసలు రింగ్ రోడ్డే లేదు.